నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 9వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయము తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు. ఈరోజు తిథి ద్వాదశి మధ్యాహ్నం 2 గంటల 57 నిమిషముల వరకు. తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము హస్త నక్షత్రము రాత్రి 12 గంటల 4 నిమిషముల వరకు. తదుపరి చిత్తా నక్షత్ర ప్రవేశము. వర్జము ఉదయం 6 గంటల 34 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 22 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8 గంటల 23 నిమిషముల నుంచి 9 గంటల 14 నిమిషముల వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 29 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 10 గంటల 37 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషముల వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 59 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 2 నిమిషముల వరకు. అమృత ఘడియలు సాయంత్రం సమయంలో 5 గంటల 34 నిమిషముల నుంచి 7 గంటల 22 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తరువాత తులారాశి వారికి చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కొత్త అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. దాన్ని అందుకునే ప్రయత్నం చేయండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ నో చెప్పకుండా యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. ఒకవేళ బై మిస్టేక్ అలాంటివి జరిగినట్టయితే కనుక తిరిగి మళ్ళా ప్రయత్నం చేయండి, సక్సెస్ సాధిస్తారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మరింత లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులకు కానీ విస్తరణకు కానీ మీరు ఏ ప్రయత్నం చేసినా ఈరోజు సక్సెస్ సాధిస్తారు. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించిన ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇబ్బంది పెట్టడమో, ఆపరేషన్ జరగడమో జరిగే అవకాశాలు చాలా తీవ్రంగా కనిపిస్తున్నాయి. మిగతా శరీర భాగాలు బాగున్నా కానీ ఇంటర్నల్ ఆర్గాన్సే ఇబ్బంది పెడతాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. ఎటువంటి ఇబ్బందులు ఈ రోజైతే లేవు. పరిహారంగా శనీశ్వరుడి ఆలయ దర్శనం చేసుకోండి. శని భగవానుడికి సంబంధించిన స్తోత్ర పారాయణ, దానాలు, పూజలు చేసుకున్నట్టయితే సానుకూలంగా ఉండబోతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఆలస్యంగా కానీ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వెయిట్ చేయండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే వ్యాపార లావాదేవీలు కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ, వాణిజ్య వ్యాపారాలు కానీ ఈరోజు చక్కగా ముందుకి ఫాస్ట్గా వెళ్ళిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. తద్వారా లాభాలు వచ్చేటట్టుగా కూడా గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కంటి సమస్యలు, మైగ్రేన్ సమస్యలు తల ఎత్తేటట్టుగాను విపరీత ధోరణిలోకి వెళ్ళేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో కొన్ని విషయాల మీద వివాదాస్పదంగా ఉండడము, వివాదాలు చెలరేగేటట్టుగాను గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించుకోండి. సంయమన ధోరణిలో ఉండే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అదనపు పనులను పూర్తి చేస్తారు. మీ యొక్క పనిని వాయిదా వేసుకోవడం జరుగుతుంది. అంటే మీ యొక్క చదువు మీద కన్నా ఇతర పనుల మీద ఎక్కువగా ఈరోజు సమయం పెడతారు. తద్వారా మీకు విజయం రాకపోవడంతో పాటు వెనక్కు వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఈ విషయం మీద శ్రద్ధ పెట్టండి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే లాభాలు పెరిగేందుకు సూచనప్రాయంగా కనబడుతోంది. మీరు ఏ పని చేద్దామన్నా ఈరోజు ప్రారంభించినట్టయితే సక్సెస్ సాధించే అవకాశము, లాభాలు వచ్చే అవకాశము కనబడుతోంది. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఊపిరితిత్తుల సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించి విపరీతమైన ఇబ్బందులు జరిగే అవకాశము, తీవ్రమైన పరిస్థితి దారితీసే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి మీకు చెప్పదగిన పరిహారము గురువు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. గురువు పూజ చేసుకోండి. గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు, పరిష్కారాలు చేసుకోండి.